హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మామిడికాయ పులిహోర అన్నం రెసిపీ మీతో షేర్ చేస్తున్నానండి. చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి. తెలియని వాళ్ళ కోసం బ్యాచిలర్స్, బిగినర్స్‌కి హెల్ప్ అవుతుందని చెప్పేసి షేర్ చేస్తున్నానండి. ఒకటి పీల్ చేసుకున్నాను. అది కాస్త పండిపోయి ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఇంకోటి పీల్ చేసుకుంటున్నాను. పీల్ చేసుకొని బాగా వాష్ చేసి పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకొని గ్రేటర్‌తో గ్రేట్ చేసుకోవాలండి. చాలా ఈజీ అండి. చాలా తొందరగా అయిపోతుంది. రైస్ మనం కుక్ చేసి పెట్టుకోవాలి. ముందే కుక్ చేసి పెట్టుకోవాలండి రైస్. అయితే నేను ఒక్క మామిడికాయ తీసుకున్నాను. ఇవి ఇప్పుడు వచ్చేటివన్నీ పుల్లగా ఉంటున్నాయి కదా! చాలా మటుకు ఒకటి చాలా అంటే 2 చేద్దాం అనుకున్నాను. ఒకటి పండినట్టుగా ఉంటే ఒకటి తీసుకున్నానండి. 4, 5 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకుంటున్నాను. కరివేపాకు వాష్ చేసి పెట్టుకోవాలండి. ఒక 4, 5 పచ్చిమిరపకాయలు మీరు కారం తినేదాన్ని బట్టి మీరు ఎక్కువ, తక్కువ మీ చాయిస్ అండి. నేను ఒక 4, 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం వేయొచ్చండి. అయితే ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ కొంచెం పులిహోర అంటే కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసుకొని ఇందులోంచి కొంచెం తగ్గిచ్చేస్తానండి. కొంచెం ఎక్కువైపోయిందని కొంచెం తగ్గిచ్చాను. ఒక 4, 5 నూనె కాగాక 4, 5 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కాస్త జీలకర్ర అది చిటపటలాడిన తర్వాత పచ్చిశనగపప్పు అండి. కొంచెం ఎక్కువే పచ్చిశనగపప్పు. మనం పులిహోరలో ఏమేమి వేసుకుంటామో అవన్నీ. తర్వాత పల్లీలు, వేరుశనగపప్పు ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఆ తర్వాత ఈ మామిడికాయ తురిమిన మామిడి గ్రేటెడ్ మామిడికాయ వేసేసుకొని బాగా పచ్చివాసన పోవాలి. బాగా మగ్గిపోవాలండి అందులో. బాగా మగ్గిపోవాలి. కాస్త పసుపండి. బాగా కలుపుకొని ఉప్పు వేసుకుంటే ఇంకా త్వరగా మగ్గిపోతుంది. మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. కొంచెం బాగానే పడుతుందండి పులుపు కాబట్టి. ఇంకా ఉప్పు వేసుకున్నాం కదా, త్వరగా మగ్గిపోతుందన్నమాట. కాస్త ఇంగువ అండి. కాస్త ఇంగువ వేసుకోవాలి. ఒకవేళ మీకు పులుపు ఎక్కువైందనుకుంటే తర్వాత లాస్ట్‌లో ఇంకొంచెం కలుపుకోవచ్చండి అన్నం. చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మా సెకండ్ ఛానల్ ఏఎంఎస్కే క్రిష్ ఛానల్ అండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. మా పెట్టిది పెడతాను షార్ట్స్‌లో. తర్వాత లాంగ్‌లో వచ్చేసి సమ్మర్ స్పెషల్ వీడియోస్ పెడుతున్నానండి. గర్ల్స్ కోసమని బిగినర్స్‌కి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వాచ్ చేయొచ్చు. బాగా కలుపుకోవాలండి. ఒకవేళ మీకు టేస్ట్ చేసిన తర్వాత పులుపు ఎక్కువైందనుకుంటే గనక ఇంకా కొంచెం రైస్ కలుపుకోవచ్చు. నేను ఇంకొంచెం రైస్ తర్వాత కలుపుకున్నానండి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. బిగినర్స్‌కి, బ్యాచిలర్స్‌కి హెల్ప్ అవుతుందని షేర్ చేశానండి. చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ అండి.